హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. సాయంత్రం పూట వేడివేడిగా కారంగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు బ్రెడ్తో ఒక్కసారి ఈ విధంగా స్నాక్స్ చేయండి. చాలా రుచిగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి. దీనికోసం ముందుగా ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇదే విధంగా మనం తీసుకున్న బ్రెడ్లన్నింటినీ కూడా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా వాటర్ పోసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెమే వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో కావాలి అంటే శనగపిండి అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఈ పిండి మొత్తం కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, మనకి మిశ్రమం అనేది ఈ విధంగా ఉండాలి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని పకోడీలాగా వేసుకోవాలండి. వేసిన వెంటనే వీటిని అస్సలు కలపకూడదండి. ఈ విధంగా కొంచెం నురుజు తగ్గిన తర్వాత నిదానంగా కలుపుకుంటూ 2 వైపులా కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. మనం బ్రెడ్తో చేసాం కాబట్టి తొందరగానే అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా పకోడీలాగా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.